ఆల్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో హారమ్స్ చూపిస్తున్నానండి. అండ్ ఎప్పటి నుంచి అయితే గోల్డ్ రేట్ కాస్త పెరగడం స్టార్ట్ అయిందో అందరూ లైట్ వెయిట్లో మనకి హెవీగా ఉండే హారం కావాలి అంటున్నారు. సో అలాంటి ప్యాటర్న్స్ కూడా ఈరోజు కవర్ చేస్తున్నాను. హెవీగా ఉండేవి ఉన్నాయి, లైట్ వెయిట్లో హెవీగా కనిపించేవి కూడా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి ఇలాంటి యూనిక్ కలెక్షన్ అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్స్. మనకి హైదరాబాద్లో టోటల్గా 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రతి ఒక్క బ్రాంచ్ డీటెయిల్స్, అడ్రస్, కాంటాక్ట్ నంబర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ స్టోర్ విజిట్ చేయండి. గోల్డ్ కదా, చూసి పెట్టుకొని కొనుక్కుంటే సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాం, అందుకే విజిట్ చేయమని చెప్తూ ఉంటాను. కానీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు వాట్సాప్, వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్ హారం అన్నాను కదా, స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు లాంగ్ హారమ్స్ అన్నాను కదా, ఒక వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్తో మీ ముందుకు వచ్చానండి. ఇది ఎక్స్క్లూసివ్ పీస్, అందుకే ఫస్ట్ చూపించేస్తున్నాను. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. పైన అంతా కూడా డ్రాప్ షేప్స్ అండ్ అమ్మవారి రూపం అనమాట. ఇలా అమ్మవారి రూపం వచ్చిన దగ్గర అటు ఇటు కుందన్స్ వచ్చేసాయి. ఇది ఫ్లోరల్ ప్యాటర్న్, మళ్ళీ కుందన్స్ వచ్చాయి, అమ్మవారి రూపం. అండ్ ఇక్కడ చూడండి, ఇది మెయిన్ బ్రోచ్ లాగా యాక్ట్ చేస్తుంది. కుందన్స్తో చక్రం అండ్ చుట్టూ కూడా ఇలా గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి 2 లైన్స్లో సెగ్రిగేట్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్, సెకండ్ లైన్ అంతా మ్యాంగోస్. పీకాక్ దగ్గర పైన అంతా కుందన్స్ వచ్చేసాయి. అదే మ్యాంగోస్ వచ్చిన దగ్గర చూడండి, ఒకటి గోల్డెన్ కావింగ్తో మ్యాంగో వస్తుంది, వాటికేమో గోల్డెన్ బాల్స్ వస్తున్నాయి. అదే కుందన్ ప్యాటర్న్ మ్యాంగో వచ్చిన దగ్గర అంతా పర్ల్ బాల్స్ వస్తున్నాయి. సో ఈ 2 ప్యాటర్న్తో పై వరకు మ్యాంగో స్ప్రెడ్ అయిపోయాయి. మధ్యలో కూడా డ్రాప్ షేప్ కుందన్స్తో, అటు ఇటు పీకాక్స్, చుట్టూ మ్యాంగోస్ కంప్లీట్గా కుందన్స్తో. మెయిన్ పెండెంట్ మాత్రం మంచి అమ్మవారి రూపం, చుట్టూ కుందన్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్, గ్రీన్ బీట్స్, కింద ఒక మంచి బ్యూటిఫుల్ రూబీ బీట్ స్టోన్ వచ్చేసింది. బాగుంది కదండి ప్యాటర్న్, హెవీ లుక్ ఉంటుంది. బ్రైట్స్కి అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 118 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ 102 గ్రామ్స్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ప్యాటర్న్ నచ్చింది, మాకు ఇలాగే నెక్లెస్ లేదా జుమ్కాస్ అలా కావాలి అనుకున్న 100% కస్టమైజ్ చేయించుకోవచ్చండి. బ్రైట్స్కి ఏంటంటే కంప్లీట్ సెట్ మనం ఒకటే పెట్టుకున్నాము అన్నట్టు ఉండాలి అనుకుంటారు. వడ్డానం కూడా సేమ్ మీకు ఇలాగే కుందన్ స్టైల్లో కావాలి అన్న కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్. పైన పికాక్, ఇవంతా కూడా మనకి బటర్ఫ్లై షేప్లో కనబడుతున్నాయి చూడండి, అవంతా ఫ్లోరల్స్. నెక్స్ట్ ఇవి కూడా ఒక 3 పికాక్స్ వచ్చేసాయి. మెయిన్ బ్రోచ్ లాగా మనకి ఒక రూబీ స్టోన్, చుట్టూ 2 లైన్స్ ఆఫ్ సీజర్స్ అండ్ ఇలా లీఫ్ లాగా ఇచ్చారు. ఇక్కడ పైన అంతా ఒక లుక్ ఉంది, కింది నుంచి అంతా పీకాక్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్లో మాత్రం అమ్మవారి రూపం పెండెంట్, ఇక్కడ అంతా పీకాక్స్, మ్యాంగోస్, డ్రాప్ షేప్ అండ్ అంతా కూడా రూబీ కలర్ స్టోన్స్ అండి. అటు ఇటు మ్యాంగోస్ వచ్చేసాయి. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, రైస్ పర్ల్స్ తీసుకున్నారు, ఓన్లీ పెండెంట్కే కాకుండా కాస్త పైనుంచి. సో షేప్ అనేది బాగా ఎలివేట్ అయ్యేలాగా వచ్చేసింది. వీటితో పాటు పెండెంట్ దగ్గర గ్రీన్ బీట్స్ కూడా వచ్చాయి. బాగుంది కదండి ప్యాటర్న్, హెవీ లుక్ ఉంటుంది. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 79 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 71. ఇందాక మనం చూసాం కదా 110 ఆ గ్రామ్స్లో పెట్టినట్టు ఉంటుందన్నమాట. అంటే మనం అంత హెవీగా చేపించాము అన్నట్టు అనిపిస్తుంది, కానీ చూడ్డానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ వెయిట్లో. నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దాం. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, బొట్టుమాల స్టైల్ అనమాట. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, చూడగానే ప్రతి ఒక్క డీటెయిలింగ్ క్లారిటీతో కనబడుతుంది. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారే, ప్రతి ఒక్క అమ్మవారికి ఇలా మధ్యలో లైన్ ఇచ్చారు చూడండి, అటు ఇటు రూబీ స్టోన్స్ వచ్చాయి. అండ్ అమ్మవారి రూపం కింద చూస్తున్నారు కదా రౌండ్ బొట్టు లాగా, ఒక దాంట్లో గోల్డెన్ కావింగ్తో పీకాక్ వస్తుంది, ఇంకొక బొట్టు స్టైల్లో మనకి కుందన్స్ వస్తాయి. కుందన్స్ కూడా వైట్, రెడ్, గ్రీన్, ఈ 3 కలర్ కుందన్స్ మనకి అంతా స్ప్రెడ్ అయిపోయాయి ఆ చక్రంలో. సో ఈ బొట్టుమాల కాన్సెప్ట్ చాలా బాగా కనబడతాయండి, హెవీ లుక్ ఉంటుంది. పిక్చర్స్లో బాగా కనబడాలి అనుకుంటే ఈ బొట్టుమాల కాన్సెప్ట్ బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 134 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 117 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ కూడా బాగా కనబడుతుంది కదండి. అసలు ప్రతి హారం యూనిక్గా ఉన్నాయి చూస్తుంటే. ఇక్కడ చూడండి, అంతా కూడా చక్రం లాగా ఫ్లవర్స్ వచ్చాయి, డ్రాప్ షేప్ లాగా వచ్చేసి వాటి మధ్యలో ఫ్లవర్స్ అనమాట. అక్కడక్కడ అమ్మవారు మెయిన్గా బ్రోచ్ లాగా కనబడుతుంది చూసారా, ఈ చక్రం. సీజెడ్ స్టోన్స్ వచ్చాయి, గ్రీన్ స్టోన్ అండ్ అలాగే మనకి డ్రాప్ షేప్లో స్టోన్స్ వచ్చేసి చక్రం లాగా బ్రోచ్ వచ్చేసింది. ఈ బ్రోచ్ని మీరు స్టడ్స్ లాగా పెట్టుకొని, అంటే ఇప్పుడు జుంకాకి పైన స్టడ్ ఇది పెట్టేసి కింద జుంకా లాగా పెట్టుకోవడమో, లేదా మీరు వీటికే అంటే చేంజబుల్ స్టోన్స్ లాగా పెట్టుకోవడమో, సో మనకి శారీ మ్యాచింగ్కి పర్ఫెక్ట్గా
ఉంటాయన్నమాట. ఈ బ్రోచ్ నుంచి 2 లైన్స్గా సెగ్రిగేట్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి రూపం, కింద లైన్లో అంతా కూడా డ్రాప్ షేప్ లీవ్స్ లాగా వచ్చాయి. కలర్ఫుల్ స్టోన్స్ కూడా వస్తున్నాయి. మెయిన్ పెండెంట్ మధ్యలో చూడండి, ఇక్కడ సైడ్స్కి మనం బ్రోచ్ లాగా చక్రం చూసాం కదా, మధ్యలో కూడా చక్రం సీజెడ్ స్టోన్స్తో కలర్ఫుల్ స్టోన్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. చుట్టూ లీవ్స్, కింద డ్రాప్ షేప్. డాంగ్లర్స్ అంతా చూడండి, పర్ల్ బాల్స్ ఉన్నాయి, గ్రీన్ బీడ్స్ ఉన్నాయి మెయిన్ పెండెంట్లో, కానీ సైడ్స్కి మాత్రం రైస్ పర్ల్స్ ఉన్నాయి. సో డీటెయిలింగ్ గుట్ట పూసలకు ఉన్నట్టు రైస్ పర్ల్స్ చాలా చక్కగా నిండుగా వచ్చేసింది కాన్సెప్ట్లో. గ్రాస్ వెయిట్ 100 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్ పడుతుంది. సో ఒక బ్యూటిఫుల్ మ్యాంగో హారం చూపిస్తున్నానండి. మనకి మ్యాంగో హారం అనగానే ట్రెడిషనల్ మ్యాంగో హారం ముందు చూసేవాళ్ళం కదా, అలా అనుకోవద్దు. ఇది కంప్లీట్ యూనిక్గా నక్షి స్టైల్ విత్ కుందన్ ప్యాటర్న్తో వచ్చేసింది. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారే, అమ్మవారి రూపంకి ప్రతి మధ్యలో ఇలా ఒక లైన్, కొన్నిట్లో కుందన్స్ వచ్చేసాయి, కొన్నిట్లో గోల్డెన్ కావింగ్, కింద అంతా మ్యాంగోస్. ఒక మ్యాంగో గోల్డెన్ కావింగ్తో వస్తే ఒకటి కుందన్ మ్యాంగో వస్తుందండి. సో ఇక్కడ వరకు చైన్ వచ్చింది. ఇక్కడ ఒక డిటాచబుల్ పెండెంట్ ఇచ్చాము. పెండెంట్ చూస్తున్నారు కదా, మనకి అటు ఇటు పీకాక్స్, కంప్లీట్ నక్షి స్టైల్ అండ్ అలాగే కుందన్తో అలంకరణ పైన. కింద పెండెంట్ చూడండి, అమ్మవారి రూపం, చుట్టూ కుందన్స్, కింద కూడా కుందన్స్ వచ్చాయి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ అనమాట. ఇది డిటాచబుల్ పెండెంట్ అన్నాను కదా, మీ దగ్గర ఉన్న బీడ్స్తో వేసుకోవచ్చు. అండ్ కొందరు ఏంటంటే ఇలాంటి పెండెంట్ స్టైల్తోనే మనకి వడ్డానంకి పెడుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. అండ్ ఇలాంటి పెండెంట్ ఉన్నప్పుడు మీరు ఇదే ప్యాటర్న్ని కాస్త ఫ్లెక్సిబుల్గా చేపించుకొని హారం కమ్ వడ్డానం స్టైల్లో కూడా చేపించుకోవచ్చు. జస్ట్ మీరు ప్యాటర్న్ చూసుకోండి, మీరు ఎలా కావాలి అనుకుంటున్నారో అవి కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 129 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 115 గ్రామ్స్ పడుతుంది. సో ఇందాక కుందన్స్తో చూసాం కదండి మ్యాంగో హారం, ఇది కూడా మ్యాంగో హారమే, కానీ కంప్లీట్ గోల్డ్ అండ్ స్టోన్స్తో వచ్చేసింది. ఫస్ట్ లైన్ అంతా లీఫ్ ప్యాటర్న్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేట్ అవుతూ పైన అంతా సీజెట్స్ వచ్చాయి, కింద అంతా మ్యాంగోస్ అనమాట. బాగుంది కదండి ప్యాటర్న్. మనకి ఇక్కడ పెండెంట్ చూడండి, ఒక పెద్ద లీఫ్ లాగా సీజెట్స్, మధ్యలో రూబీ స్టోన్, అటు ఇటు పర్ల్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ కూడా మనకి అమ్మవారి రూపం, పీకాక్స్, మ్యాంగోస్తో చాలా చక్కగా ఉంది. ఒక లైన్ ఆఫ్ సీజెట్స్, కింద కూడా సీజెట్స్, అది కూడా మనకి ఇలా లీఫ్ షేప్ లాగా చాలా చక్కగా ఇచ్చారు ప్యాటర్న్. కొందరికి ఏంటంటే మాకు కుందన్ జ్యువెలరీ ఆల్రెడీ ఉంది కానీ మ్యాంగో స్టైల్ చూస్తున్నాము అనుకుంటారు కదా, ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేయొచ్చండి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి, మధ్యలో మాత్రం రూబీ బీడ్. మీ దగ్గర ఉన్న ఏ నెక్లెస్తో అయినా కానీ ఈజీగా పేరప్ అయిపోతుంది, బికాజ్ ఆల్ కలర్ స్టోన్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ కూడా ఎక్కువగా హైలైట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 87 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 78. తక్కువ వెయిట్లో హెవీ ప్యాటర్న్. సో ఇది వచ్చేసి హెవీ పీకాక్ హారం అండి. పైనుంచి పీకాక్స్ వచ్చాయి, కానీ పీకాక్ డిఫరెంట్ షేప్తో ఉంది. నెక్స్ట్ అమ్మవారి రూపం, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది చూసారా సీజెట్స్తో, అది మాత్రం 3D లుక్ అనమాట. సింపుల్గా ఒక లైన్స్ లాగా ఇచ్చేసి వాటిపైన మనకి ఫ్లవర్ ఇచ్చారు. సో 3D కాన్సెప్ట్తో వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పీకాక్స్ అండ్ ఇక్కడ ఫ్లవర్ కూడా 3D లుక్తో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ పీకాక్స్ వచ్చేసాయి, మధ్యలో అమ్మవారు, కింద చూడండి ఫ్లవర్, అటు ఇటు పీకాక్స్, కిందంతా మ్యాంగోస్. డాంగ్లర్స్ మాత్రం గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. హెవీ లుక్ ఉందండి అండ్ 3D కాన్సెప్ట్ కూడా మనకి పెండెంట్స్లో, సైడ్ బ్రోచెస్లో బాగా ఎలివేట్ అయ్యేలాగా ఇచ్చారు. సీజెట్స్ కూడా బాగా కనబడుతున్నాయి, అంటే ఆ స్టోన్స్ షైన్ అనేది బాగా తెలుస్తుంది. గ్రాస్ వెయిట్ 95 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 85 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, సో ఈ స్టైల్ ఏంటంటే మనకి గోల్డ్ అండ్ స్టోన్స్ రెండు బ్యాలెన్స్డ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు, బికాస్ స్టోన్స్ వల్ల షైన్ అనేది వస్తుంది, గోల్డ్ వల్ల మనకు ఆ లుక్ ఎంత క్లాసీగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒకటి ఫ్లవర్ వస్తే ఒకటి పీకాక్, ఒకటి ఫ్లవర్ వస్తే ఒకటి పీకాక్. ఫ్లవర్ వచ్చిన దగ్గర అంతా సీజెట్స్ అండ్ గ్రీన్ రెడ్ స్టోన్స్ వస్తున్నాయండి. ఇలా పైన ఫ్లవర్ వచ్చినప్పుడు కింద పీకాక్ వస్తుంది, పైన పీకాక్ వచ్చినప్పుడు కింద ఫ్లవర్ వస్తుంది. అందులో మనకి ఫ్లవర్లో కూడా సీజెట్స్ ఉన్నాయి. సో పీకాక్స్ అంతా గోల్డ్లో, ఫ్లవర్స్ అంతా కూడా సీజెట్స్లో, కింద పైన ఇచ్చారు చాలా నీట్గా. పెండెంట్ చూడండి, పెండెంట్ అయితే ఇయర్ రింగ్ కూడా మీరు ఇదే ప్యాటర్న్ చేపించుకోవచ్చు, అంత చక్కగా ఉంది. పైన ఫ్లవర్ అంతా సీజెట్స్ అండ్ రూబీ స్టోన్తో, కింద మాత్రం అమ్మవారి రూపం, చుట్టూ క్రీపర్స్ లాగా వచ్చేసాయి, గోల్డెన్ కావింగ్ అండ్ సీజెట్స్. డాంగ్లర్స్ చూడండి గ్రీన్ బీడ్స్ మధ్యలో ఇచ్చేసి, పైన వైపున కింద వైపున రైస్ పర్ల్స్. ఎగ్జాక్ట్ ఇదే ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ చేపించుకున్నారంటే సెట్ అయితే అద్దరిపోతుంది. గ్రాస్ వెయిట్ 88 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 79 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన అంతా ఒక 3 పీకాక్స్ వచ్చాయి, మధ్యలో ఫ్లవర్లో చూడండి సీజెట్స్ అండ్ మధ్యలో గ్రీన్ స్టోన్ అనమాట. పీకాక్స్ పైన వచ్చేసాయి, కిందంతా అమ్మవారి రూపం. ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ అండ్ సీజర్, అంటే మళ్ళీ పీకాక్ అండ్ ఫ్లవర్ లాగా,
కింద మళ్ళీ పీకాక్స్ వచ్చాయండి. ఇవంతా పీకాక్సే. పీకాక్ నుంచి కలర్ఫుల్ స్టోన్స్ అంతా ఫెదర్స్ లాగా విచ్చుకున్నాయి అనమాట. మెయిన్ పెండెంట్ దగ్గర అమ్మవారి రూపం, చుట్టూ ఎలిఫెంట్స్. సో ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు మనకి ఆ గజలక్ష్మి ప్యాటర్న్ లాగా కనబడుతుంది కదా, అలా 2 ఎలిఫెంట్స్ ఇచ్చారు. అండ్ కిందంతా పీకాక్స్. లాస్ట్లో మాత్రం ఒక సింపుల్ చక్రం, అందులో ఫ్లవర్ సీజెడ్స్తో. డాంగ్లర్స్ చూడండి హెవీగా కాకుండా లైట్గా పర్ల్స్ వచ్చేసాయి, మధ్యలో గ్రీన్ బీడ్ అండ్ గోల్డెన్ బాల్స్ చిన్న చిన్న మువ్వల్లాగా చాలా బాగా తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 66 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 58 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడడానికి చాలా పొడవుగా నిండుగా ఉంది కదండి. వెయిట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా తక్కువ వెయిట్లో హెవీ లుక్గా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. పైన అంతా కూడా డ్రాప్ అంటే ఇలా ఓవెల్ షేప్తో స్టోన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫ్లవర్స్, మధ్యలో మాత్రం రెడ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేట్ చేస్తూ చుట్టూ సీజెట్స్ ఇస్తున్నారు. అలా ఫ్లవర్స్ ఏమో అటు ఇటు ఇస్తూ మధ్యలో అమ్మవారి రూపం అనమాట. అమ్మవారు ఏమో కంప్లీట్ గోల్డెన్ కార్వింగ్, చుట్టూ మాత్రం సీజెట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి 3 లైన్స్లో సెగ్రిగేట్ అయిపోయాయి. అటు ఇటు మనకి గుండ్లహారం అంటారు చూసారా, గోల్డెన్ బాల్స్, అలా సైడ్కి 2 గోల్డెన్ బాల్స్, మధ్యలో మాత్రం కలర్ఫుల్ స్టోన్స్. మెయిన్ పెండెంట్ చూడండి అమ్మవారి రూపం పెండెంట్, కింద పెండెంట్ కూడా అమ్మవారు, 2 సైడ్స్ పీకాక్, కలర్ఫుల్ స్టోన్స్ వచ్చాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ రూబీ బీడ్ అనమాట. మీరు చెప్పాను కదా వెయిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు అని. గ్రాస్ వెయిట్ ఓన్లీ 51 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 46 గ్రామ్స్ పడుతుంది. హారం ఇంత తక్కువ వెయిట్లో, బికాస్ నెక్లెసే మనకి ఈ వెయిట్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. సో హారం ఇంత తక్కువ వెయిట్లో అంటే బెస్ట్ అనే చెప్తాను. సో ఎవరైనా బడ్జెట్లో మంచి హారం చూస్తున్నట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో కాసుల పేరు మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ చూస్తూ ఉంటామండి, కానీ ఈ కాసుల పేరు చూడండి. ఫస్ట్ పైన 2 లైన్స్ వచ్చాయి అండ్ ఈ లైన్స్ పైన అంతా కూడా రూబీ కలర్ స్టోన్స్ అండ్ ఇవంతా పీకాక్స్. ఈ రూబీ కలర్ స్టోన్స్కి మధ్యలో చిన్న పీకాక్ అండ్ ఈ రూబీ కలర్ స్టోన్ వచ్చిన దగ్గరేమో 2 పీకాక్స్ అనమాట. ఈ 2 పీకాక్స్ మధ్యలో గ్రీన్ స్టోన్ అండ్ వాటి నుంచి మనకి చక్రం లాగా కాయిన్ వచ్చేసి అమ్మవారి రూపం కార్వింగ్. కొన్ని కాయిన్స్ ఏంటంటే ఒకదానిపైన ఒకటి ఉండే వరకు మనకి అమ్మవారి రూపం స్పష్టంగా కనిపించదు, కానీ ఈ కాయిన్ ఏంటంటే ప్రతి ఒక్క కాయిన్ విజిబుల్గా ఉంది. సో అమ్మవారి రూపం అనేది చాలా చక్కగా ఎలివేట్ అవుతున్నారు. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 62 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 61. అంటే కాయిన్స్ ఒకదానిపైన ఒకటి ఉండకూడదు, ప్రతి ఒక్క కాయిన్ డీటెయిలింగ్ తెలియాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ ట్రై చేయండి. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది కూడా మీరు వెయిట్ గెస్ చేయలేరు. ఎండింగ్లో చెప్తాను వెయిట్ అనేది. ఫస్ట్ అయితే ప్యాటర్న్ ఎలా ఉందో చూసేయండి. ఫస్ట్ ఇలా పీకాక్ అమ్మవారి రూపం చాలా చక్కగా వచ్చేసాయి, మధ్యలో ఇలా గ్రీన్ స్టోన్, అటు ఇటు లీవ్స్, బాగుంది కదండి ప్యాటర్న్. కంప్లీట్ పీకాక్ అమ్మవారి రూపం అండ్ లీవ్స్ లాగా. కింద మాత్రం ఒక బ్రోచ్ వచ్చేసింది, మధ్యలో ఫ్లవర్, అటు ఇటు పీకాక్. పీకాక్ దగ్గర మనకి ఐ దగ్గర రూబీ స్టోన్స్ ఇస్తున్నారు, సో దట్ మీకు పీకాక్ అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక చిన్న ఇలా బార్ వచ్చేసింది కదా, అందులో డ్రాప్ షేప్తో మనకి రూబీ స్టోన్స్ వచ్చాయి అండ్ వీటి నుంచి 5 మనకి గుండ్లహారం అంటారు చూసారా, గోల్డెన్ బాల్స్, అవి 5 లైన్స్లో వచ్చేసాయి. సో పెండెంట్ లేకుండానే పెండెంట్ లుక్ క్రియేట్ అవుతుంది. సైడ్స్కి ఉన్నవంతా కూడా హెవీనెస్ వల్ల మనకి లుక్ చాలా చాలా బాగుందండి. కానీ వెయిట్ అయితే ఓన్లీ గ్రాస్ వెయిట్ 53 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్. లైట్ వెయిట్లో హెవీ లుక్ కావాలి అనుకునే బ్రైడ్స్కి దిస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అండి, ఏజ్ గ్రూప్తో సంబంధం ఏం లేదు, ఎవరు వేసుకున్నా బాగుంటుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఎంత బాగుందో చూడండి, చూడడానికి అసలు కళ్ళు సరిపో, బికాస్ కుందన్ నక్షి స్టైల్తో చాలా బాగా వచ్చేసింది. ఫస్ట్ లైన్ అంతా పీకాక్సే, మీకు ఎక్కడ చూసినా పీకాక్ ప్యాటర్నే. కింద కూడా పీకాక్సే, కానీ కింద ఏంటంటే ఒక పీకాక్ గోల్డెన్ కార్వింగ్తో వస్తే నెక్స్ట్ పీకాక్ కుందన్స్తో వస్తుంది. సో కుందన్ నక్షి స్టైల్ అని అందుకే అంటున్నాము. మధ్యలో చూడండి ఈ పెండెంట్ దగ్గర 2 పీకాక్స్ అటు ఇటు ఫేసింగ్ ఇచ్చేసి పైన అలంకరణ అంతా కుందన్స్, కింద అంతా కూడా కుందన్స్ వచ్చేసాయి. సెకండ్ పెండెంట్లో కూడా పీకాక్సే. నార్మల్గా ఇదంతా పీకాక్ హారం, మనం ఏమనుకుంటామో మధ్యలో ఎక్కడైనా అమ్మవారి పెండెంట్ ఉందేమో అనుకుంటూ ఉన్నాను, కానీ ఎక్కడ కూడా అమ్మవారు కాకుండా కంప్లీట్ పీకాక్ హారం అనమాట. పీకాక్స్ మధ్యలో ఇచ్చారు, ఫ్లోరల్ స్టైల్ కనబడుతుంది, కింద మ్యాంగోస్ ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి, అంతా కూడా కుందన్ అవుట్లైన్ ఇచ్చేసి మధ్యలో అలా నక్షి స్టైల్తో పీకాక్స్ ఎలివేట్ అవుతున్నాయి. డాంగ్లర్స్ పెండెంట్కే కాకుండా పైన పెండెంట్కి కూడా ఇచ్చారు, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్. వెరీ యూనిక్ కాన్సెప్ట్. గ్రాస్ వెయిట్ 132 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 113 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అంతా కూడా పీకాక్స్ వచ్చేసాయి పైనుంచి. నెక్స్ట్ ఇవి ఫ్లోరల్స్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ పీకాక్స్, పైన చూడండి ఒక లైన్ ఆఫ్ పీకాక్స్, ఇవి ఎలిఫెంట్స్ వచ్చాయి. మెయిన్ పెండెంట్లో కూడా పీకాక్ అండ్ ఎలిఫెంట్ ప్యాటర్న్, కిందంతా మ్యాంగోస్. యూనిక్గా తీసుకున్నారు అండ్ వెయిట్ కూడా మీరు గెస్ చేయలేరండి, బికాజ్ ఇంత హెవీ లుక్ వెయిట్ మనం ఈజీగా ఒక
120, 150 అట్లా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చూడగానే. కింద డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్, అటు ఇటు రైస్ పర్ల్స్ వచ్చాయి. కానీ వెయిట్ అయితే ఓన్లీ గ్రాస్ వెయిట్ 79 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 72. బడ్జెట్లో అయిపోతుంది. అండ్ మనం వేసుకున్నప్పుడు చాలా హైలైట్గా, అంటే మనమే హైలైట్ అవుతూ ఉంటాం. ఆ జ్యువెలరీ అంత అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. పట్టు శారీ పైకి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇదే ప్యాటర్న్లో మీకు ఇయర్ రింగ్స్ కానీ, లేదా ఇంతే లైట్ వెయిట్లో మీకు పైన నెక్లెస్ కూడా కావాలి. బికాస్ బ్రైడ్ ఎలా అంటే కంప్లీట్ లుక్ చూస్తూ ఉంటారు కదా, మీకు అలా కూడా లైట్ వెయిట్ ఆప్షన్లో కావాలి అనుకుంటే కంప్లీట్ కస్టమైజ్డ్ కూడా చేసుకోవచ్చు. సో దానికోసం స్టోర్ విజిట్ అయినా చేయొచ్చు, లేదా వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. ఇవి కూడా కుందన్ నక్షి ప్యాటర్న్ అనమాట. ఈ హారంలో మనకి ఒకటి పీకాక్ వస్తే ఒకటి ఇలా మ్యాంగో షేప్ వచ్చింది కదా, పీకాక్ అంతా గోల్డెన్ కావింగ్, ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్స్ వస్తున్నాయి. ఈ మ్యాంగోస్ అంతా కుందన్సే పై వరకు, పైన బ్రోచ్ లాగా ఇచ్చేసారు, అది కూడా పీకాక్స్తో ఉంటుంది. సెకండ్ లైన్ చూడండి, అంతా కూడా రౌండ్ చక్రం లాగా, వాటిపైన లీఫ్ కార్వింగ్ వచ్చేసింది. మధ్యలో కూడా పీకాక్స్, కుందన్స్, చాలా చక్కగా ఉందండి ప్యాటర్న్. మెయిన్ పెండెంట్ మాత్రం పైన ఇలా సింహద్వారం, మధ్యలో అమ్మవారు, చుట్టూ అంతా లీవ్స్ గోల్డెన్ కావింగ్తో, కానీ అలంకరణ అటు ఇటు ఫ్లవర్స్తో చాలా చక్కగా కుందన్ ప్యాటర్న్తో ఇచ్చారు. డాంగ్లర్స్ చూడండి, గ్రీన్ బీడ్స్ వచ్చాయి, పర్ల్ బాల్స్ వచ్చాయి. పర్ల్ బాల్ ఉన్న దగ్గర పైన గోల్డెన్ బాల్స్ ఇస్తున్నారు, గ్రీన్ బీడ్ ఉన్న దగ్గర పైన అంతా కూడా పర్ల్ బాల్ స్మాల్ సైజ్ ఇస్తున్నారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ స్టైల్. గ్రాస్ వెయిట్ 126 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 106 గ్రామ్స్ పడుతుంది. మీకు కుందన్ ప్యాటర్న్ కాబట్టి పిక్చర్స్లో ఏంటంటే కలర్ఫుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ లుక్ చాలా బాగా కనబడుతుంది. సో ఈ కుందన్స్ బ్రైడ్స్కి, ఫోటోషూట్స్కి వాటికి కూడా బాగా సెట్ అవుతుంది. సో చూసారు కదండి, కలెక్షన్ అయితే అద్దరిపోయింది. నేను మన నాగోల్ బ్రాంచ్ నుంచి చూపించాను కలెక్షన్. ఇదే బ్రాంచ్ విజిట్ చేయాలని ఏం లేదండి, మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. కుదరని వాళ్ళు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.